పాడైపోను ఇక ఇలాదేందో కథ. గులాబీ సభ కోసం కూలీ పనికి మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం. అమ్మని సామిరంగా ఎంత రామసక్కని గరకైనా ముంగటేసిరో చూడురో. మా దారి ఖర్చులు మేమే పెట్టుకుంటాం. నీళ్ళిచ్చిన కేసీఆర్ సార్కు అండగా నిలుస్తాం. సిద్దిపేటలో మహిళల వినూత్న కార్యక్రమం. లక్ష్మీపూర్లో కూలికి పోయిన నాయకులు. కంకులు ఏరినందుకు 10,000 ఇచ్చిన రైతు. వీళ్ళు నాయకులు ఎంత చెమట పొడుస్తుర్రు. రెక్కలు ముక్కలు చేసుకొని కన్నా కష్టం చేస్తురుగా నాయకులు. ఇక వీళ్ళు ఏమైనా అట్లా తెంపి ఇట్లా అట్లా పోస్తారు. ఇక కూలి పనికి పోయినాం అన్నట్టు. కొండలోన కోనలోన కాడెట్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచి చెమట కార్చినా కానీ కడుపు నిండని బతికే ఎవరిది? రైతు అన్నది. మీరు ఆ లెక్కలు చేయరు. మీరు రాజకీయం గీజకీయం అంతా పక్కన పెట్టు. ఇప్పుడు ఎవరైతే ఇలా కనపడుతున్నారో నాయకులు, ఈ నాయకులకు రాజకీయం అవసరం లేదు. ఎండనక వారనక రాత్రనక పగలనక ఒళ్ళు వంచి చెమట కార్చి నిజంగానే మీరు నిత్య జీవితంలో కూడా చెమట కార్చి ఈ రకంగా పని చేసుకోరి. ఇవాళ మేము మీటింగ్కి పోతున్నాం, మా ఖర్చులు మేమే ఎలా తీసుకుంటున్నాం అన్నట్టుగా ఏదో పోడువలకు ఈడియలకు పోజులు ఇచ్చి ఈ రకంగా జనాన్ని నమ్మవాలికిచ్చి ఇక ఏదో వీళ్ళు ఎంత మంచిగా చేస్తుర్రు, ఎంత నియతిగాళ్ళు అన్నట్టుగా. ఇక రేపు ఈ మీటింగ్కు ఒక్కొక్కరికి 300, 400 నుంచి 500, 600 వరకు ఒక్కొక్క మహిళకు, ఒక్కొక్క ఆడి మనిషికి, ఒక్కొక్క మగవాయి గానికి ఇచ్చి తీసుకొస్తారు. ఇక వాళ్ళు అంటుంటారు, నీ పాడైపోను, వీళ్ళు 500 అన్నారు, వీళ్ళకి వచ్చి 200 చేతులు పెడుతుర్రు, మరి బువ్వ లేదు బుగ్గి లేదు, ఏదో ప్యాకెట్ తెచ్చారు, ఆ ప్యాకెట్లలో ఏదో నూనె ఉంది, ఆ బువ్వ బిర్యానీ పొట్టవాట అది తింటుంటే మదం తినబుద్ధి కాలే. ఇక గిసబడి కథలు నడుస్తాయో నడవయో చూడుర్రి. వరంగల్లో సభ పెట్టినాడు, ఇసబడి కథ పక్క నడుస్తుంది. మాకు 500 ఇస్తామన్నారు, 150 రూపాయలు 200 రూపాయలు జీవలు పెడితే అరే నీ అంజానం పాడైపోను. ఆడొక మాట ఈడొక మాట. ఇగో గిట్ట తయారయ్యిండి అయ్యా. ఒక ఆయన ఉన్నాడు మా ఊరు ఆయన రా 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 అని బుర్ర ఎక్కించుకుంటూ బస్సు ఇగో దింపినాక ఏది లేదు ఎక్కర్లేదు, గింత బిర్యానీ పొట్టం ఇచ్చాడు, అది నూనె మదం ఎక్కడ రుచి లేదు పసి లేదు. ఇక 150 రూపాయలు చేతులు పెట్టి పో అంటుర్రు. ఇదేనా తరిగా మర్యాద అని గిసమంటి పలుకులు వెళ్తే మీరు వరంగల్ సభకు పోయినప్పుడు ఈ కథ అవుతుందో కాదో చూడండి. అయితే వీళ్ళు గులాబీ సభ కోసం కూలీ పనికి ఈర నాయకులాట, మహిళా నాయకులు, బీఆర్ఎస్ మహిళా నాయకులు. ఈ తల్లులు ఎప్పుడు ఇదే పని చేయాలి. మరి వీళ్ళకు రాజకీయం ఎందుకు? ఇంకా రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిది రాజ్యం లేదు. ఇవాళ రైతులను అఘోరించుకుంటా అన్యాయం చేస్తున్నారని ఇప్పుడు మరి శిరక పలుకులు పలుకుతురు కదా బీఆర్ఎస్ నాయకులు. చేయరు, ఈ పని చేయరు, మీరు ఎప్పటికీ ఇదే పని చేయరు. ఇది మంచి పనే కదా, మీకు కూడా చెమట కారితే ఆరోగ్యమే కదా. చెయ్యరు, ఈ పని చేయరు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలి వెళ్లేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు వినూత్న రీతిలో సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్న మహిళలు ఎవరి తవ్వఖర్చులు వారే సమకూర్చుకుంటున్న దృశ్యం సిద్దిపేట జిల్లాలో కనిపిస్తున్నది. సోమవారం సిద్దిపేట జిల్లా మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండల లక్ష్మీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు ఈ రకంగా దానిలో ఆడుతుర్రట. వీళ్ళు ఇప్పుడు ఇంకా పేపర్లల్లో టీవీలల్లో మూత మోగించుకోవాలని ఈ కార్యం ముంగటేసుకోరు అన్నట్టు. గిట్ట తయారయ్యారు నరలోకం, ఏం చెప్పాలి.